టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వాటికి ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటం న్యాయసమ్మతమన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చర్చలు ప్రారంభించాలని గండ్ర డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు. భూపాలపల్లిలోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులు సమ్మెకు దిగారు. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన కార్మికులంతా కూడా సమ్మెలకు దిగడం జరిగింది. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సినటువంటి అంశాన్ని గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము రాష్ట్ర శాసనసభలో క్యాబినెట్ రాష్ట్ర శాసనసభ ఏకాగ్రంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ రోజు క్యాబినెట్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. కాకపోతే ఆ డేట్ ఒకటే అనౌన్స్ చేయాల్సి ఉండే, ఆ సందర్భంలో ఎన్నికలు రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఆర్టీసీని మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పి. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో కార్మిక సంఘాలు ప్రభుత్వం మీద ఈ డిమాండ్ను చెప్పుకుంటూనే వచ్చింది. ఎప్పుడు చేస్తారు, మా యొక్క విలీన యొక్క ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారంటే ఇగో అగో అనుకుంటా కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈరోజు చేయకపోగా ఈ యొక్క గుర్తింపు సంఘాలకు ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలు పెట్టలేదు. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే కార్మికులు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్తే ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు పోతున్నారు, మంత్రులు వస్తున్నారు పోతున్నారు. ఈరోజు ప్రచారానికి మేము మా యొక్క హామీని అమలు చేసిన 6 గ్యారెంటీలో ఒక హామీ అయినా ఉచితంగా మహిళలకు మేము బస్సులు పెట్టి తిప్పుతున్నామని చెప్తున్నారు. ఈరోజు ఆర్టీసీ బస్సులు నడవాలంటే వీళ్ళు పెట్టినటువంటి ఈ నిబంధన వల్ల ఆర్టీసీకి నష్టం వస్తున్నది. ఆ నష్టం ప్రతి నెల ఇవ్వాలి. ఇప్పటికే దాదాపు 3,000-4,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ప్రతి నెల ఏదైతే ఈ యొక్క మహిళలకు సోదరిమణులు ఎక్కి ఫ్రీగా మురికినోరు రేవంత్ రెడ్డి, ఐసుగడ్డ శ్రీధర్ బాబు అంటూ మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హాట్ కామెంట్స్ చేశారు. నర్తుపల్లి సభలో మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే అసహ్యం వేస్తోందని మధుకర్ మండిపడ్డారు. 6 గ్యారెంటీల్లో 4 ఉన్నాయా అని పుట్ట ఎద్దేవా చేశారు. మంత్రి ఎమ్మెల్యే మేనిఫెస్టో రాస్తే రేవంత్ రెడ్డి సంతకం పెట్టారని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద 2,500 ఏమయ్యాయని, గ్యాస్ డబ్బులు ఎక్కడున్నాయని, రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామన్న రైతు భరోసా మాటలు ఎక్కడికి పోయాయని పుట్ట ప్రశ్నించారు. కౌలు రైతులకు ఇస్తారన్న డబ్బులు ఏమయ్యాయని నిలదీశారు. మురికినోరు రేవంత్ రెడ్డి, ఐసుగడ్డ దుద్దిల్ల శ్రీధర్ 20వ తారీఖు నాడు నస్తూరుపేటలో పెట్టిన సభ పూర్తిగా సమాజం అసహించుకునే విధంగా మంతిని ప్రాంతాన్ని, కాటార మండలాన్ని అపవిత్రం చేసినటువంటి సభగా నేను భావిస్తూ ఉన్నాను. యావత్ సమాజం అసహించుకుంటా ఉన్నది రేవంత్ రెడ్డి మాటల్ని. రేవంత్ రెడ్డి మురుగు నోరుతో మాట్లాడుతూ ఉంటే పక్కకున్న ఐసుగడ్డ దుద్దిల శ్రీధర్ దానికి వస్తాసు పలకడం. ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ చదువుకున్నవాడు అని, మంచివాడని భావించేటువంటి తెలివి తక్కువ సన్నాసులను కూడా కోరుతున్న దొంగకు సద్దులు మోసేవాడు దొంగే అవుతాడు, మోసాలు చేసేవాడి వెంబడి ఉన్నవాడు మోసగాడే అవుతాడు అనేది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలివి తక్కువ మేధావులుగా చలామణవుతున్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. సన్నాసి రేవంత్ రెడ్డి, అసలు నువ్వు నిక్కి నిక్కి మాట్లాడుతూ ఉన్నావు, గొంతెత్తుకొని మాట్లాడితే గొప్పగా అనుకుంటున్నావు. నువ్వెంతైనా ఎలుకవు మాత్రమే, సింహం కాలేవు. పిల్లి ఎప్పుడు కూడా పులి కాలేదు, ఎలుక ఎప్పుడు సింహం. ప్రజలందరికీ మంచి చేయడమే కూటమి ప్రభుత్వ విధానమని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
గుడివాడలో జరుగుతున్న కీలక అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. ప్రధానంగా రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్, మున్సిపల్ పార్క్ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి పనుల ప్రోగ్రెస్ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్షించారు. అన్ని అనుమతుల తర్వాత రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు రాము తెలిపారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు సమయానికి జరిగినా గేట్ల వద్ద రైల్వే శాఖ సాంకేతిక విభాగాల అనుమతుల కారణంగా ముందుకు సాగలేదన్నారు. అక్టోబర్ నాటికి మచిలీపట్నం బైపాస్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే చెప్పారు. పూర్తి నాణ్యతతో నిర్ణీత సమయానికి నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే రాము ఆదేశించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, విశాఖ ఎంపీ భరత్లు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిమాచల్ నగర్ బంగారమ్మ గుడి, త్రినాథపురం కొండదేవతమ్మ గుడి, సాయిలత స్కూల్, చింతల్లోవా, జయేంద్ర కాలనీలోని వారు పర్యటించారు. సామాజిక భవనాలు, పబ్లిక్ పార్కులు, పలు అభివృద్ధి పనుల్లో వారు పాల్గొన్నారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో సామాజిక భవనాలు, పబ్లిక్ పార్కులు, రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపనలు చేసినట్లు ఎంపీ భరత్ చెప్పారు. విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. మల్కాపురంలోని ఈఎస్ఐ హాస్పిటల్ని సందర్శించి సమస్యలపై ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం పశ్చిమ నియోజకవర్గంలో మేము గోపాలపట్నం ఎన్ఏడి ప్రాంతంలో అనేక వార్డ్స్లో సామాజిక భవనాలు, దాని తర్వాత కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, వాకింగ్ పార్క్స్ ఇవన్నీ ప్రారంభించాం. అయితే నియోజకవర్గంలో ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో అట్లాంటి ఒక డే ప్లాన్ చేసుకుని పొద్దున్నుంచి ఇప్పుడు దాకా మేము అనేక వార్డుల్లో సామాజిక భవనాలు, వాకింగ్ గ్రౌండ్స్ అండ్ ముగింపు కార్యక్రమం ఇవాళ ఇక్కడ వచ్చి ఈఎస్ఐ మల్కాపురం హాస్పిటల్ ఎట్లా నడుస్తుందో రివ్యూ చేయడానికి వచ్చాం. రీసెంట్గా న్యూస్లో మేము చూసాము, కొందరు మాకు కూడా సమాచారం అందించారు దట్ దుష్ప్రచారము మార్నింగ్ వాకర్స్ గురించి జరుగుతుందని. ఇప్పుడు ప్రతి వార్డులో గణబాబు గారి ఉద్దేశం ఏంటి అంటే, ఎక్కడెక్కడ మనకి భూమి అవైలబుల్గా ఉందో మీరు ఎక్కడికో వాకింగ్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ దగ్గరే ఒక ప్లే గ్రౌండ్, ఒక వాకింగ్ పార్క్ తయారు చేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి. కూటమి ప్రభుత్వంపై విశాఖపట్నం మాజీ కార్పొరేటర్ గంగారావు చేసిన వ్యాఖ్యలను మాజీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఖండించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గంగారావుకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో కూటమి ప్రభుత్వం చర్యలతో కాలుష్యం తగ్గుతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో అభివృద్ధి కుంటుపడిందని భాస్కర్రావు విమర్శించారు. వైసీపీ హయాంలో జీవీఎంసీలో అరాచకాలపై గంగారావు ఎందుకు మాట్లాడలేదని మరో మాజీ కార్పొరేటర్ నారాయణరావు ప్రశ్నించారు. కూటమి నాయకులను విమర్శించే స్థాయి గంగారావుకు లేదని భాస్కర్రావు, నారాయణరావు అన్నారు. చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ ప్రయాలాపన, కనీసం కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని కానివ్వండి, కూటమి నాయకుల తాలూకా పరిపాలన కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 24 గంటల్లో 16 గంటలు సుమారుగా నిరంతరం కష్టపడి చేస్తున్న పరిపాలన కానివ్వండి, తెస్తున్న ఇండస్ట్రీలు కానివ్వండి, ఇవేవి కూడా చూడడానికి కళ్ళు మూసుకుపోయి కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్న విషయం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. గడిచిన 5 ఏళ్లలో ఎవ్రీ ఇయర్ 10% ఎన్హాన్స్మెంట్ చేస్తున్న హౌస్. మీకు దమ్ముందా 120 స్థానాలు పోటీ చేయండి రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో, ఎవరు దమ్ము ఏంటనేది తెలిసిపోద్ది. అంతేగాని మీరేదో ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు మాట్లాడితే ఒప్పుకునేది లేదు. దయచేసి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుందని మా విజ్ఞప్తి. ఏలూరు జిల్లా పూట్లగట్లగూడెం పరిధిలోని ఎర్రకాల్వ ప్రాజెక్టు కుడివైపు ఆనకట్ట తెగి 8 ఏళ్లు అవుతోంది. నేటికి దానికి మరమ్మతులు చేయడం లేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. 2018లో కురిసిన వర్షాలకు కొంగవారిగూడెం
కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయానికి వరద పోటెత్తింది. పరిమితికి మించి వరద నీరు రావడంతో ఆనకట్టకి చెందిన 4 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు కుడివైపు ఉన్న డ్రాప్ వాల్ వరద దాటికి కూలిపోయింది. దీంతో 1500 ఎకరాల నీట మునిగాయి. దీనిపై 8 ఏళ్లుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని రైతులు మండిపడ్డారు. ఈ ఏడాది వరద సీజన్లోగా ఆనకట్ట కట్టకపోతే మరింతగా నష్టపోతామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పొలాలన్నీ కూడా ఇసుకమేట్లు వేసేసి 500 నుంచి 1500 ఎకరాల వరకు నష్టపరిహారం జరుగుతుందండి. వెంటనే అధికారులు, నాయకులు స్పందించి దీన్ని వెంటనే కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. మా జంగారెడ్డిగూడ మండలం పుట్లగట్టుగూడెం గ్రామం. మా తాతయ్య గారు, మా నాన్నగారు వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుండో పంటలు వేసుకునేవారు. కాకపోతే మా తాతయ్య గారు ఈ ఆనకట్ట 2018లో పడిపోవటం జరిగింది. అప్పటి నుండి కూడా మేము అందరి దగ్గరికి తిరుగుతున్నాము, అందరి దగ్గరికి వెళ్తున్నాము, లెటర్లు అనేది ఇస్తున్నాము. మాకు ఏ స్పందన రావట్లేదు. ఇస్టిమేషన్ వేస్తున్నారో వచ్చేస్తుందని చెప్తున్నారే కానీ దీనిపైన ఏ స్పందన లేదు మాకు. కాకపోతే మా తాతయ్య గారు రీసెంట్గా ఒక 3 సంవత్సరాల క్రితమే దీని గురించి తిరిగి చనిపోవడం కూడా జరిగింది. సరే, మా అందు స్పందించి ఈ పొలాలని, మా రైతుల్ని అందరినీ కూడా కాపాడాల్సిందిగా మీ చేతిలోనే ఉందని చెప్పి మేము కోరటం జరుగుతుంది. పొలాలన్నీ కూడా దళితులకు కేటాయించిన డీకేటీ భూములు కనికిలమ్మ ఆలయానికి వెళ్లే రహదారిని ఆక్రమించి గేటు పెట్టడంపై గ్రామస్తులు నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం వెంగళరాజు కుప్పంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ రహదారిపై సర్వే చేయించి న్యాయం చేయాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు వాపోయారు. ఇక సర్వేయర్లు అందుబాటులో లేరనే సాకుతో సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు వెళ్లేందుకు, పశువులను అడవికి తరలించేందుకు దారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు సర్వే చేసి తమకు న్యాయం చేయాలని వెంగళరాజు కుప్పం దళితవాడ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కాబట్టి మాకు రోడ్డు కావాలా. భూమి పుట్టినప్పటి నుంచి ఈ 7 ఊరు జిల్లా వెంగళరాజు, ఇందిరానగర్, గుట్టమీద ఇంట్లో, వెంగళరాజు, పాతూరు, కొత్తూరు ప్రజలంతా ఈ కోన. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం జీటీఆర్ గ్రామంలోని యనాదుల స్థలాన్ని కొందరు అగ్రవర్ణస్తులు ఆక్రమించి అమ్మేశారు. ఈ విషయం తెలియని బాధితులు స్థలంలో బాత్రూం నిర్మించుకుంటూ ఉండగా అగ్రవర్గాల వారు వచ్చి అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. బాధితులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. 3 రోజులుగా తహసీల్దార్ ఆఫీస్ వద్దే ఉండి తమకు న్యాయం చేయాలంటూ అధికారులను బాధితులు వేడుకుంటున్నారు. పొలంకు చెందిన వారము మేము గత ఆదివారం నుండి మా పైన దౌర్జన్యం చేసి అగ్రికళాలలో మమ్మల్ని దాడి చేసి మా జాగానే వాళ్ళు మేము కొనేసినాం అనేది ఒకరు, మేము అమ్మేసినాం అనేది ఒకరు, ఇట్లా వాళ్ళు పోటీలు పడి మేము బాత్రూమ్ కట్టుకుంటే ఇండ్లు కూడా హౌసింగ్లు కట్టినాము. ఆ హౌసింగ్లు కూడా గోడ కొట్టేస్తామని చెప్పి మమ్మల్ని దౌర్జన్యంగా మా బిడ్డల్ని వాళ్ళు వచ్చి దౌర్జన్యంలో కొట్టేదానికి ఆడవాళ్ళని ఎగదోలేసి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి మమ్మల్ని దాడి చేస్తూ ఉన్నారు. మేము కోరుకుంటున్నాము తహసీల్దారు బిన్నా వచ్చి మాకు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. తమ ఊరు ఎవరైనా రావాలనుకుంటే ఊరు బయట నుంచి ముక్కు మూసుకోవాలని తుంబలి గ్రామ ప్రజలు సూచిస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా జియమ్మల వలస మండలం పెద్ద తుంబలి పేరు వినగానే ఒకప్పుడు పచ్చదనం గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఊరంటే ప్రజలు చెప్పేది ఒకటే, తమ ఊరు వస్తే ముక్కు మూసుకోవాలని, దోమల దాడికి సిద్ధంగా ఉండాలి అని. తుంబలిలో అడుగుపెట్టి పెట్టగానే దుర్వాసన దాడి చేస్తుంది. చెత్తతో నిండి కాలువలు, ఎక్కడ చూసినా నిల్వ నీరు, దోమల పెంపకం కేంద్రంగా మారిన దుస్థితి నెలకొంది. ఫలితంగా జబ్బులు ఉచితం, బాధలు బోనస్ అన్నమాట. రోడ్లు గోతులమయ్య, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. తాగునీటి సమస్య మరీ దారుణం. రోజు నీటి కోసం మహిళలు పడుతున్న ఇబ్బందులు చెప్పలేనివి అంటున్నారు గ్రామస్తులు. అయితే తుమ్మలిలో కొంతమందికి మాత్రం ప్రత్యేక సౌకర్యాలున్నాయి.
ఇళ్లకే నేరుగా నీటి కనెక్షన్లు ఉంటాయి. మిగతా ప్రజలు మాత్రం ఖాళీ బిందెలు పట్టుకొని ఊరంతా తిరగాల్సిన దుస్థితే ఉంది. ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన శూన్యం. పంచాయతీ సెక్రటరీ వ్యవహారంపై గ్రామంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సమస్య చెప్పినా నాకేంటి అన్నట్టే చూస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అక్రమ కలెక్షన్లు తొలగించాలి, అవసరమైతే కొత్త కుళాయిలు ఏర్పాటు చేయాలని స్పెషల్ ఆఫీసర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పట్టించుకునే నాదుడే లేదంటున్నారు. గ్రామదేవత పండుగ సమయంలో కూడా తుమ్మలిలో శుభ్రత ఉండదు. కాల్వలు శుభ్రం చేయాలని కోరినా సిబ్బంది నుంచి స్పందన లేదని గ్రామస్తులు వాపోయారు. చివరికి తామే డబ్బులు వేసుకుని శుభ్రం చేసుకుంటే అప్పుడు అధికారులు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు తుమ్మలి గ్రామస్తులు. ఆ ఫోటోలతో నిధులు డ్రా చేసుకునేందుకు కుట్ర జరుగుతోందని గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తుమ్మలి అభివృద్ధికి వచ్చిన సుమారు 40 లక్షల రూపాయలు కాంట్రాక్టులు పర్సంటేజ్ వివాదాల మధ్య నిలిచిపోయాయని అంటున్నారు గ్రామస్తులు. ఇన్ని సమస్యల మధ్య జీవిస్తున్న తుమ్మలి ప్రజలు ఇప్పుడు ఒక్కటే కోరుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. గ్రామంలో వెంటనే శుభ్రత, నీరు, రోడ్ల సమస్యలు పరిష్కరించాలని అంటున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఓబులపల్లిలో 20 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్లకు భూమి పూజ జరిగింది. ఎంపీ ల్యాండ్స్ ZPF కింద ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామ టీడీపీ నాయకుడు గౌరు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మహేంద్ర, పంచాయతీ సెక్రటరీ బాలవర్దిరాజు, టీడీపీ నాయకులు గౌరు వెంకటరామరెడ్డి, గౌరు మోహన్ రెడ్డి, కమ్మగాల నరసింహులు, ఆర్ బాలరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని గుడివాడ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో జన సైనికులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఇటీవల సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగిన పూజల్లో భారీ సంఖ్యలో జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుని దీవెనలు పవన్ కళ్యాణ్కు ఎప్పుడూ ఉంటాయని జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ అన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరమని జనసేన నాయకులు అన్నారు. జనగణన డీలిమిటేషన్లతో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్తో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలం ముడిపల్లిలో
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శబరీష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి హెల్మెట్ల పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బందిని, సర్పంచ్ వార్డు సభ్యులు, నాయకులను ఎస్పీ అభినందించారు. గంజాయి వ్యాపారాల సమాచారం అందించి పట్టించిన వారికి 5,000 రూపాయల రివార్డు ప్రకటించారు. మహబూబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంచన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో అంజనారెడ్డిని డీఎస్పీ రఘుచందర్ కోరారు. అన్నదాన సత్రం, కళ్యాణకట్ట, పార్కింగ్ స్థలాలను ఆలయ ఈవో అంజనారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. కొండగట్టు అంజన ఆలయంలో పెద్ద జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే నెల 11, 12, 13వ తేదీలో జరిగే ఈ ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో అంజనారెడ్డితో కలిసి జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ పరిశీలించారు.